ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో లాంగ్ హారాల పండుగ. ఈ ఆఫర్ నవంబర్ 8 నుండి 16 వరకు. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఐడ్రీమ్స్ మీడియా. ముఖ్యంగా పిల్లలకి మంచి బుద్ధులు చెప్పాలంటే తల్లిదండ్రులకి ఇటు ఉపాధ్యాయులకు కూడా ఒక పెద్ద పరీక్ష అని చెప్పుకోవచ్చు. రీసెంట్ గా చూసుకున్నట్టయితే విజయనగరం జిల్లాలో మంచి బుద్ధులు నేర్చుకోరా నాయన, క్రమశిక్షణతో మెలుగురా నాయన అని చెప్పిన ఉపాధ్యాయుడి మీద కక్ష కట్టి 6 ఏళ్లుగా ఎలా చంపేద్దామంటూ కూడా ఆయన చంపడానికి ప్రయత్నించిన ఒక ప్రబుద్ధుడు. అంతేకాదు, బాగా చదువుకోమ్మా, ఎవరితోని మాట్లాడకమ్మా, మంచి భవిష్యత్తు చూసుకోమ్మా అని తల్లిదండ్రులు చెప్తే అది కూడా పిల్లలకి సహించడం లేదు. అయితే ఏం చేస్తున్నారు? తల్లిదండ్రుల మీద కోపం పెంచుకుంటున్నారు, లేదంటే తమకు తాముగా స్వయంగా చనిపోతూ తల్లిదండ్రులకి గర్భశోకాన్ని మిగులుస్తున్నారు. రీసెంట్ గా పార్వతీపురం మన్యం జిల్లాలో కూడా ఇలాంటి సంఘటన జరిగింది. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం సుగుణ బాలకృష్ణ దంపతులకు 2 కుమారులు. ధనుష్ రెండో కుమారుడు. 2 కుమారులని కూడా ఉన్నతమైన చదువులు చదివించి బంగారు బాటకి భవిష్యత్తు కూడా వాళ్ళు మార్గం చూపించాలనే ఆలోచనతో, ఎందుకంటే వాళ్ళది రైతు వారి కుటుంబం చూసుకోవచ్చు. రైతులు ప్రకృతి ప్రకోపించినా ఏం చేసినా వారికి కలిగేది నష్టమే తప్పితే లాభం ఏది లేదంటూ కూడా లబోదిబోమంటారు. సో మాలాంటి కష్టం మా పిల్లలకి రాకూడదు, వ్యవసాయం మీద వస్తున్న డబ్బులతో మా పూట గడవడమే మాకు తిండి గడవడమే కష్టంగా ఉంది, అలాంటిది మీకు కాలేజ్ ఫీజులు కట్టి మరీ చదివిస్తున్నాం, నాన్న బాగా చదువుకోమ్మా, ఎక్కడా కూడా చెడు ప్రవర్తనకి వెళ్ళకు, ఎక్కడ కూడా దారి మళ్ళకు అని ఒక మంచి బుద్ధులు చెప్పారు తల్లిదండ్రులు. కానీ చిన్న కుమారుడు ధనుష్కి అదంతా కూడా నచ్చలేదు. ఎందుకంటే తల్లిదండ్రులకి ఎవరైనా మీ పిల్లలు చెడుబాట పడుతున్నారు, కొంచెం భయం చెప్పండి అంటే ఏ తల్లిదండ్రులైనా పిల్లల మీద కోప్పడడం సహజం. ఎందుకంటే మొక్కై వంగంది మానే వంగుతుందా అనే సామెత ఉంటుంది కదా. యుక్త వయసులో చెప్పకపోతే రేపు పొద్దున్న భవిష్యత్తులో ఎలా తయారవుతారని ప్రతి తల్లిదండ్రులకు కూడా ఆ బాధ అనేది ఉంటుంది. సో అలాంటిదే వారికి కూడా కలిగి అందరూ ఇరుగింటి వారు పొరుగింటి వారు మీ చిన్నవాడికి కొంచెం భయం చెప్పండి అమ్మా, కొంచెం జలసాలకు అలవాటు పడ్డాడు అంటూ కూడా చెప్పారు. సో నాన్న, నువ్వు తిరుగుతున్న బాట మంచిది కాదమ్మా, బాగా చదువుకోవాలి, ఎందుకంటే ఇంటర్ చదువుతున్నావు కదా, ఇంకా మంచి భవిష్యత్తు రాబోయే తరాల్లో ఉంది, ఒక మంచి ఆఫీసర్గా నిన్ను చూడాలనుకుంటున్నా, మీ నాన్న ఈ రైతు వ్యవసాయం చేసుకొని వచ్చే డబ్బులు ఎటుకు సరిపోవట్లేదు, మా కష్టాలని కడతీర్చేది మీరే నాయన, మీరు ఒక మంచి భవిష్యత్తుకి మీకు మంచి ఒక ఉద్యోగం వచ్చిందంటే చాలు, మేము ఇంకే ఏ కష్టం కూడా ఉండదు అంటూ పిల్లడికి చెప్పాడు. కానీ ఆ పిల్లడు మనస్తాపానికి గురై ఎవరైతే ధనుష్ ఉన్నాడో పురుగుల మందు తాగి ఇంట్లోని చనిపోయిన తర్వాత ఆ తల్లిదండ్రులకి బాధ ఎంత వర్ణాతీతమండి. నిజంగా పిల్లలకి భయం చెప్పకూడదా? ఈ సంఘటనలు జరుగుతున్నాయి కదా చాలాను, చూస్తుంటే పిల్లలకి భయం చెప్తే ఒక బాధ, చెప్పకపోతే ఒక బాధ. చెప్తే ఏమంటున్నారు? అదిగో అమ్మ పిల్లల్ని క్రమశిక్షణ పేరుతో హింసించేస్తున్నారు అంటున్నారు. అదే చెప్పకపోతే పిల్లల్ని వదిలేశారమ్మ తల్లిదండ్రులు, బాధ్యత కాదా, మంచి చెడు చెప్పాలి కదా అని. సో ఇదైతే మాత్రం ఈ సంఘటన జరిగిన తర్వాత ఆ తల్లి తండ్రి కూడా వారి యొక్క బాధ వర్ణాతీతం. నేను మంచి బుద్ధులు చెప్తే నా కుమారుడు ఇలా చేశాడా, నాలాంటి కష్టం ఇంకెవరికి రాకూడదు. 2 కుమారులను కూడా చూసి కుడిభుజం ఎడభుజం అనుకుంటూ మురిసిపోయాను. ఎందుకంటే మరికొన్ని రోజుల్లో నా పిల్లలు చేతికొస్తున్నారు, కష్టపడి వారు కూడా సంపాదన ప్రారంభిస్తారు. ఇన్నాళ్ళుగా వ్యవసాయం చేస్తూ లాభ నష్టాల్లో కూరుకుపోయిన నా భర్తకి ఒక మంచి భరోసా కూడా కలుగుతుందని గంపెడు ఆశతో ఆ తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు. అలాంటిది ఒక చిన్న మాట, మంచిగా ఉండరా నాయన, బాగా చదువుకో అని చెప్పిన మాట ఆ అబ్బాయికి ధనుష్కి సహించక ఆత్మహత్య చేసుకున్నాడు. సో ఇదంతా చూసిన తర్వాత తల్లిదండ్రులకి అదే విధంగా ఉపాధ్యాయులకు కూడా ఒక పెద్ద పరీక్ష, ఒక పెద్ద సవాల్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక మంచి విద్యార్థిగా తీర్చిదిద్దాలన్న ఉపాధ్యాయులకి ఒక పెద్ద పరీక్ష, అదే విధంగా ఒక మంచి పౌరుడిగా, ఒక బాధ్యత గల మనిషిగా సమాజంలోకి కొడుకుని తీర్చిదిద్దాలన్న తల్లిదండ్రులకి ఇది ఒక పెద్ద పరీక్ష అయిపోయిందని కూడా అక్కడ అనుకుంటున్న పరిస్థితి. ఎందుకంటే సమాజం ఎలా చూస్తుందో కూడా అర్థం కాని పరిస్థితి. ఇప్పుడంతా కూడా అయ్యో ఆ రోజు పిల్లడికి అలా చెప్పకుండా ఉండాల్సింది కదా, అనవసరంగా ఎంత బాధపడ్డాడో అని కొంతమంది, అయ్యో మొక్కై వంగంది మానే వంగుతుందా, ఇలాంటప్పుడే కదా, టీనేజ్ లోనే కదా తల్లిదండ్రులు కూడా భయం చెప్పాలని మరికొంతమంది. ఏదైతేనే తమ చిన్న కొడుకును కోల్పోవడం నిజంగా అత్యంత బాధాకరం అనే చెప్పుకోవచ్చు. సో స్టూడెంట్స్, మీరంతా కూడా
మీకు తెలుసు మంచి ఏదో చెడేదో, కానీ చిన్న చిన్న కారణాలకి ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకొని తల్లిదండ్రులకి గర్భశోకాన్ని మాత్రం మిగల్చొద్దు ప్లీజ్. ఇదైతే మాత్రం రిక్వెస్టింగ్ గా అడుగుతున్నాం. అర్థం చేసుకోండి, తల్లిదండ్రుల యొక్క కష్టాన్ని కూడా తెలుసుకోండి, వారికి మంచి పేరు తెచ్చే దిశగా మీరు కూడా ప్రయత్నించండి. కెమెరా పర్సన్ బాలకృష్ణతో పద్మ, ఐడ్రీమ్స్ మీడియా, విజయనగరం. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు